హలో. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే సమోసా చేశానండి. సో, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలి, చేయాలి అని. కానీ ఎక్కడో చిన్న భయమనమాట. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడూ అసలు ట్రై చేయలేదు. సో, ఎలా వస్తాయో ఏంటో ఎందుకులే రిస్క్ చేయడం, ఇంకా గ్యాస్ వేస్ట్, అన్నీ టైం వేస్ట్ అనుకునేదాన్ని. కాకపోతే ఏదైనా ఒకసారి చేస్తే కదా తెలిసేది అనేసి ఇంకా నేనైతే మొత్తానికైతే ధైర్యం చేసేసి ఇవాళైతే ట్రై చేశాననమాట. సో, నాకైతే చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకి మా అత్తయ్య వాళ్ళు మహారాష్ట్రలో ఉండేవాళ్ళనమాట. సో, మా మేనత్త వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్ళేటప్పుడు మనకి ట్రైన్‌లో వస్తూ ఉంటాయి కదండీ చిన్న చిన్న సమోసాలు. నేను ఇప్పటికైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు బస్ స్టేషన్‌లో కంపల్సరీగా నేను ఈ సమోసా అయితే కొనుక్కొని తినేస్తాననమాట. ఎందుకంటే నాకు ఆ పెద్ద సమోసా కన్నా ఈ చిన్న సమోసా అంటే చాలా ఇష్టం అనమాట. సో, అలా ట్రైన్‌లో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏమొచ్చినా తీసుకోకపోయేదాన్ని కానీ సమోసా మాత్రం ఖచ్చితంగా నేను టేస్ట్ చేసేదాన్ననమాట. అండ్ నా డిగ్రీ డేస్‌లో కూడా నేను చాలా తినేదాన్ననమాట. అప్పుడు సాటర్‌డే నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. సో, ఇంకా అప్పుడు కూడా ఎక్కువగా ఇవే తినేదాన్ని. నాకలా సమోసా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా సరేలే ఒకసారి ట్రై చేస్తే కదా తెలిసేది అనేసి ఇంకా నేనైతే ఇవాళ ట్రై చేశాను. నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి. ఇంకా మనకి బయట ఎలా దొరుకుతాయో షాప్స్‌లో సో, అలాగే వచ్చాయన్నమాట. ఇంకా నార్మల్‌గా చూస్తున్నారు కదా ప్రాసెస్. సో, ఫస్ట్ పిండిని నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాననమాట. మొత్తం ఎందుకులే పిల్లలు కూడా తింటారు కదా! కొంచెం హెల్తీగా ఉంటుంది అనేసి కొంచెం హాఫ్ మైదా పిండి అండ్ హాఫ్ కప్ ఒక కప్పు గోధుమ పిండిను మైదా పిండి 2 మిక్స్ చేసి తీసుకున్నాననమాట. కొంచెం సాల్ట్ ఏసి లైట్‌గా ఆయిల్ ఏసేసి ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక 10, 15 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో చక్కగా అలా ఇంకా ఎంత వీలైతే అంత పల్చగా మనం వాటిని రోటేట్ చేసుకొని ఇంకా ఒక 1 2, 3 సెకండ్స్ అలా వన్ సైడ్ అండ్ మళ్ళీ ఒక 2, 3 సెకండ్స్ అలా టర్న్ చేసుకొని ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ సమోసా షీట్స్ అనేవి తయారవుతాయన్నమాట. నేను ఇంకా స్టఫింగ్ కోసం అయితే ఆనియన్ కట్ చేశాను. అందులో పిల్లలు తింటారు కదా! సో, అందుకని మిర్చి కూడా ఎక్కువ వేయలేదు. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను. అందులోనే కొంచెం గరం మసాలా వేశాను అండ్ చాట్ మసాలా అన్నీ మిక్స్ చేసి చక్కగా కొంచెం లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేశాననమాట. ఇంకా స్టఫింగ్ అయితే అలా అయిపోయింది. సో, ఇంకా రోలింగ్ కూడా ఎలా వస్తుందో, ఏంటో అసలు వస్తుందో, రాదో అనేసి నాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే మైదా పిండిలో పొడి మైదా పిండిలో కాస్త వాటర్ పోసి ఇంకా మనం దాన్ని స్టిక్ చేయడానికైతే నేను పెట్టుకున్నాననమాట. అసలు అది స్టిక్ అవుతుందో, లేదో, ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ నిజంగా చాలా బాగా వచ్చాయండి. చాలా చక్కగా స్టిక్ అయ్యాయి. అండ్ షేప్ కూడా వస్తుందో, లేదో అనుకున్నాను నేనైతే. షేప్ కూడా చాలా బాగా వచ్చింది. సో, వీడియో అయితే